చనువిచ్చారు కదా అని సంకెక్కి చెంపలు బలగొట్టించుకోవడం అంటే ఏంటో తెలుసా? అదేంటో తెలియాలంటే ఇక్కడ ఈ కుర్రోని చూస్తే చాలు. ఆ పిల్ల కష్టపడుతుంది, కొంచెం హెల్ప్ చేయని ఈ పిల్ల పంపితే పిల్లోడు చూడండి ఏం చేశాడు. దొరికిందే ఛాన్స్ అని చెలరేగిపోయాడు దుర్మార్గుడు. ఇప్పుడున్న మనోడికి మామూలుగా ఉండదు. అందుకే రెచ్చిపోకూడదు. ఏమంటే ఈ సినిమాల్లో రీల్స్ లో చూసిన రొమాన్స్ లో రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేద్దామంటే అన్ని సార్లు పని అవదు. అసలే పని ఎక్కువై కాక మీద ఉన్నట్టుంది, కాల్చి పారేసింది అంతే. మళ్ళీ ఇటువైపు రాకుండా చేసింది. పనిలో హెల్ప్ చేయడు గానీ పిచ్చాసలేస్తున్నాడు. అమ్మా ఉన్న పనులన్నీ పక్కన పెట్టి పని పెట్టుకుని రీల్స్ చేయడానికి పక్కకు వచ్చినాడు, పక్కనే లేకుండా పోయాడు. ఊరోరే ఎట్ట ఉండాల్సినోడు ఎట్ట అయిపోయాడు. ఇప్పుడు చేయండి రీల్స్. ఆత్రం అంటే ప్రేమ ఆత్రం ఎంత ఉందో తెలియదు గానీ రీల్స్ ఆత్రం మాత్రం గట్టిగా ఉంది. ఎంతలా అంటే ఇలా అదరగొట్టించుకుని ఎంతలా. ఏమమ్మా తీరిందా సరదా? ఆమెదే ఉంది, బాబు సరదా కూడా తీర్చేసింది. పాప వచ్చి క్యూట్ గా కుర్చీ ఖాళీ ఉందా అంటే అస్సలు మన కోసం అని పొంగి పొరలాడి మెలికలు తిరిగిపోతున్న బాబుకి పాపం అయ్యా ఏడుపు ఒక్కటే తక్కువ. ఇంకా ప్రశాంతంగా ఉన్న పిల్లగాడిని పరేషాన్ చేద్దామని ఫిక్స్ అయిపోయిన పాప ఏం చేస్తుంది చూడండి. ఫేస్ మాస్క్ తీస్తుంటే చర్మమే ఊడొచ్చేస్తుందని హడావుడి చేస్తుంది. పుడురాని కంగారు పడ్డ పిల్లగాడు రియలైజ్ అయ్యాక ఉంది పాపం. ముఖం మార్చేశాడంతే. అంత చిన్నదానికి అలా అయితే ఇప్పుడు నా ఫేస్ పరిస్థితి ఏంటి? ఏమమ్మా పాపం కదా. ఎందుకు అలాగా? మండు టెండలో మజ్జిగ తాగుతున్న మంచోడిని ముంచేసింది. ఎవడ్రా మంచోడు? ఇప్పుడు ఇస్తా చూడు కిసిక్కు. బాగా ఇచ్చావన్నా. అక్క మాత్రం మామూలు మాస్ కాదు, మెంటల్ మాసే. పగడ్బందీగా ప్లాన్ వేసి పిల్లోడిని పిచ్చోని చేసింది. చుట్టూ దూలగాళ్ళని పెట్టుకుని ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండకపోతే ఇలా ఆగం చేసేస్తారు. మరి ఏంటి బోల్తా కొట్టిస్తే గమ్మున ఉంటాం ఏంటి? తిరగబడతాం, తిరిగి ఇచ్చేస్తాం, దేవుడా అనిపిస్తాం. ఎవరో తెలివైన దూలగాళ్ళలో ఉన్నాడు కదరా. పాపం అయ్యా దెబ్బ మీద దెబ్బ. పాప ఆడితో ఎందుకమ్మా అంటే ఇందా రివెంజ్ అంది ఓ రేంజ్ లో పడింది. మరి పెళ్లికి ముందు హల్దీలు, సంగీతులు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ట్రెండింగ్ రీల్స్, అబ్బాబే ఇవన్నీ రొటీన్ అయిపోయినాయి. మన స్టైల్లో ఏదైనా కొత్తగా చేయాలని ఎలా ప్లాన్ చేసినట్టున్నారు. దెబ్బకి పెళ్లి స్టేజ్ ని రెజ్లింగ్ చేసి పారేశారు. ఇదే మాస్రో. ఇక్కడ సంగీతం నడుస్తుంది. ఇప్పటిదాకా అందరూ యావరేజ్ స్టెప్పులతో ఏదో అనిపిస్తే అదరగొట్టే స్టెప్పులతో ఆహా అనిపిస్తాం చూడండి. బాగా చేశారయ్యా, సూపర్. స్టెప్లు ఏంట్రా అంటే స్టంట్లు వేస్తున్నారు. మరి ఇలాంటి స్టెప్పులు ప్లాన్ చేసినప్పుడు ప్రాక్టీస్ కూడా మంచిగా చేయాలిగా. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల మేకప్లు చూసుంటారు కానీ ఊడియమ్మ అనిపించే టెంపరీ గ్లాస్ మేకప్ ని ఇక్కడ చూడండి. ఇదేంద్రా ఇది? చర్మం అంత మందం పొర ఏర్పరిచేశారు కదరా. ఏంటంటే ఇంకా పెళ్లి రోజు కూడా ఫ్రెండ్ ని పిచ్చగా టార్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. నువ్వెక్కడ తయారయ్యవరా నాయన? ప్రశాంతంగా పెళ్లి కూడా చేసుకునేవారా పాపం. రే ఆగండి, మీ అందరికీ నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అసలు నా టాలెంట్ చూసి మీరు అందరూ తలబట్టుకోవాల్సిందే. ఇరుకుపోయింది. సూపర్ అక్క, నీ టాలెంట్ సూపర్. తీయండి బయట తీసే పని చూడండి. ఎక్కడ చూడండి. చూశాక ఇది మరీ మాసురో అంటారు. అన్నయ్యకి ఏదో ఫోన్ వచ్చింది. మరి ఫోన్ వస్తే మాట్లాడాలి కదా, మాట్లాడుతున్నాడు. కాకపోతే అది అక్కకి అస్సలు నచ్చట్లేదు అనమాట. ఎందుకంటే నేను పక్కన ఉన్నప్పుడు మాట్లాడకూడదు అంతే. ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో హెయిర్ స్టైల్ చూసుంటారు. కొన్నిటికి మాత్రం అబ్బా వారేవా అనుకుని ఉంటారు. అయితే ఇక్కడ ఈ హెయిర్ స్టైల్ చూస్తే మాత్రం మీకే వచ్చిందిరో అని అనిపించేలానే ఉంటది చూడండి. పందుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకోవడమే చూసాం గానీ ఇలా నెత్తి మీద బొచ్చులా పెంచేయడం మాత్రం మీ దగ్గర చూస్తున్నాం. ఏ ఊర్రా మీదరే? అరే కాక మీద ఉన్నాడని కామ కుదిరేయాలరా. కామ్ డౌన్ చేసేద్దామని ప్రయత్నాలు చేస్తే మంటల్లో ఇంకా ఆయిల్ పోసినట్టే తగలెట్టుకున్నట్టే. ఊరగా తగలడిపోయేలేపు ఊరుకు బొగ్గైపోతా. లేకపోతే ఇక్కడ ఈడెవడో రివర్స్ లో ఉన్నాడే, అంత రివర్స్ లో చేస్తున్నాడు. అటు నుంచి పడాల్సిన షార్ట్స్ ఇటు నుంచి పడుతున్నాయి. సూపర్ రా అనుకుంటున్నారా? అంత లేదు. ఊరుకుందే పోరగాడి పీక్స్ యాక్షన్ కి పక్కా సమాధానం ఇచ్చింది. సరిపోయింది. ఇప్పుడు చూడండి కాముగా చేస్తున్నాడు పాపం. అటు తిరుగుంది కదా అని ఎట్టా పడితే అట్టా రెచ్చిపోతున్న పిల్లగాడికి మధ్యలో ఎందుకు అనుమానం వచ్చింది. ఏదో తేడాగుంది సేనా అని చూస్తే ఆగం అయిపోయాడు. ఇంకా అక్కని తక్కువ అంచనా వేసి అన్యాయం అయిపోయాడు పాపం. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడియానో, క్లాపర్ కామెడియానో, స్లాపర్ కామెడియానో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఏంటి ఏమనుకుంటున్నావు మరి? మేడం రోడ్డు మీద పోతున్నప్పుడు వెనకోడు ముందు చూపుతో నడపాలా, ముందోడు మరీ
ముందు చూపుతో రావాలా లేకపోతే ఏమవుద్ది అంటే ఏమవదు కటౌట్ కి చక్కని సిల్లులు పడతాయి. అలాంటిదేం జరగకుండా ఈ అన్నలా అనూహ్యంగా తప్పించుకోవాలన్నమాట. తెలివైనోడు. కొన్ని సామెతలు కొన్ని టైముల్లో కొంతమందికి భలే సెట్ అవుతాయి. పిల్లలు పిడుగులు అనే సామెత వీళ్ళకి బేభత్సంగా సెట్ అవుద్ది. ఏంటి చూడండి మరి అట్లా మెరుపులు పుట్టిస్తున్నారంతే. అస్సలు తగ్గేదలే. టీం వర్క్ అంటే ఇదే. మళ్ళా ఫుల్ గా రెడీ అయింది. ఇలా రెడీ అయినందుకు హ్యాపీగా ఉంది. అయితే ఎంతలా రెడీ అయిందంటే తినడానికి కూడా వీలవనంతలా. బెస్ట్. అంతా అయిపోయింది. ఆఖరి ఘట్టానికి వచ్చింది. ఇంకా తీపి తినిపించుకుని స్వాగతం పలుకోవడమే బాకీ. అయితే అమ్మాయి స్వీట్ పెడుతుంటే అబ్బాయి స్వీట్ గా ఆట పట్టిస్తున్నాడు. మరొకసారి చేసి ఆపేస్తే బానే ఉండేది గాని అమ్మాయి ఫేస్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది సేనా అనిపిస్తుంది కదా. నిజంగా తేడా చెల్లు అనిపించింది. మీరు ఇప్పటి వరకు ఎంతో మంది తెక్కలను చూసుంటారు గాని ఇటువంటి తల తెక్కలోని మాత్రం ఎప్పుడు చూసుంటారు. ఊరా నీకేమొచ్చురా అలా కొట్టవా. కొంతమంది అలా ఉంటే ఇంకొంతమంది ఇలా. అసలేమీ తెలియని ఇంకో అమాయకుడిని ఎక్కడ చూడండి. ఒకటి చేయ్యా అంటే ఇంకోటి చేసి అందరితో అరుపులు పుట్టిస్తున్నాడు అనమాట. బొద్దిగా సాంప్రదాయాలు పద్ధతులు ప్రొసీజర్లు ఏమీ తెలియనట్టున్నాయి. ఇంతమంది దోస్తుగాళ్ళని గ్యాదర్ చేసినప్పుడే అన్న ఫిక్స్ అయిపోవాలి ఇంకా ప్రశాంతతని పక్కన పెట్టేయాలని. పెళ్లి చేసుకొచ్చి అసలే సిగ్గుపడుతున్న పిల్లగాడిని మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారయ్యా వీళ్ళు. అయ్యో పాపం రే ఇదేంద్రా ఇదే నేనెప్పుడు చూడలా. ఖచ్చితంగా మీరు ఎప్పుడు చూసుంటారు కదా. అంటే పెళ్లి కూతుర్ని పూలతో అలంకరించడం చూసుంటారు కానీ పెళ్లి కొడుకుని కూడా ఇలా ఎందుకు చేయడం ఎందుకు నవ్వడం. చుట్టూ ఉన్నది చూడండి. అలా కాదన్నా అలా బిగబట్టుకుని నుంచో మాకన్నా మంచి ఫోజ్ ఇవ్వన్నా అని ఫోటోగ్రాఫర్ కాకపడుతున్న తెప్పలివి. ఓరని విక్టరీ సింబల్ పెట్టడానికి ఎంత అవస్థ పడింది. ఎలా బతుకుతాడే అంటావు. సమయం ఆసన్నమైనది. కట్టన తాళి అనగానే అస్సలు పిచ్చ క్యాజువల్ గా ఎలా కట్టేస్తున్నాడు చూడండి. ఏదో కొట్లో పొట్లాలు కట్టినట్టు సభాసభమని కట్టేస్తున్నాడు. అందరిలాగా నార్మల్ గా విష్ చేయొద్దు. మనకంటూ సపరేట్ గుర్తింపు ఉండాలా. మన స్టైల్ ఏంటో చూపెట్టాలా అని డాన్స్ నెంబర్ ప్లాన్ చేసి స్టేజ్ మీద స్టార్ట్ చేసే వరకు బానే ఉంది కానీ స్టార్ట్ చేశాక అన్న దెబ్బకి అంతా ఆగం ఆగడం. ఇంకా అన్నతో పాటు వేద్దామని వచ్చిన వాళ్ళందరూ చెదిరిపోయారు గాని అన్న మాత్రం ఆగట్లా. వరదా నాకు ఇంకా ఆగేది సమస్య లేదు. పాపం ఇంతలా చేస్తారని అసలు ఊహించలేదు అనుకుంటా అమ్మాయిలు. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. ఈ మధ్య ఏది జరిగినా గానీ ఆ ఫోటోకి గిబ్లీ ఎఫెక్ట్ పెట్టేసి షేర్ చేయడం చాలా మందికి అలవాటు అయిపోయింది. అయితే ఈ మూమెంట్ కి కూడా గిబ్లీ ఎఫెక్ట్ పెట్టి ఇదేంద్రా ఆయన మానాన ఆయన వదిలేసి ఉంటే ఓ నిమిషం లేట్ అయినా ప్రశాంతంగా తగిలించేసి ఉండేవాడేమో. అటోకళ్ళు చెప్పి ఇటోకళ్ళు చెప్పి ఓ హడావుడి పిల్లోని పాపం కంగారు పెట్టేస్తున్నారు అంతే. కన్ఫ్యూజ్ చేసి అస్సలు కట్టనీయకుండా చేస్తున్నట్టుంది ఇక్కడ వ్యవహారం. ఏంటంటే దుంప తెంచేద్దామని ఫిక్స్ అయ్యే వచ్చింది. దుంప తెంచే వెళ్ళిద్ది అనమాట. ఆ పిల్ల పనికి చుట్టూ ఉన్న వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంతే. అయితే ఇది ప్రాంక్ అని తెలియడం కాస్త లేట్ అయితే మాత్రం పిల్లోడికి రఫ్ ఆడిపోద్ది. ఏమో కాపు ఇక్కడ మొత్తానికి కుప్పకూలిపోయేలా ఉన్నాయో. ఏదోటి కొత్తగా చేయాలని పిచ్చి పనులు చేస్తున్నారు. ఏం చెప్తాం. అయ్యో ఇదేంట్రా ఇది పద్ధతిగా ఏదో చేస్తున్నట్లేదు. ఆమె పైన రివెంజ్ తీర్చుకుంటున్నట్టు ఉంటుంది. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.